నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క అస్థికల విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఏం క్లారిటీ? ఆగస్టు 18, 1945 తైవాన్ విమాన ప్రమాదంలోనే చనిపోయారు అని క్లారిటీ వచ్చింది అనేక కమిటీలు వేసిన తర్వాత. అయితే ఇక్కడ రావాల్సినటువంటి క్లారిటీ ఏంటి అంటే అస్థికలు. ఆయన అస్థికల విషయంలోనే ఇప్పుడు చాలా పెద్ద గందరగోళం ఏర్పడింది. అయితే సుభాష్ చంద్రబోస్ గారి అస్థికలు జపాన్లోని రెన్కోజే అనే దేవాలయంలో ఇప్పటికే భద్రంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ అస్థికలు ఆయనవే కాదా అని చెప్పి డిఎన్ఏ పరీక్ష చేస్తే అసలు అస్థికలతో డిఎన్ఏ పరీక్ష అనేది చాలా కష్టమైపోయింది. సో ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వాళ్ళ పాప అనితా బోస్ గారి యొక్క రక్త సేకరణ కూడా చేశారు. అలా మొత్తానికి చేసినటువంటి టెస్టులు అవి సుభాష్ చంద్రబోస్ గారు కాదు అని చెప్పి ముఖర్జీ కమిటీ అప్పట్లో తేల్చింది. తర్వాత మళ్ళీ ఆర్టీఐని పెట్టారు. ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 పెట్టారో ఆ తర్వాత ఏమొచ్చేసి వాళ్ళు కూడా నిర్ధారించారు. ఆ కమిటీ కూడా నిర్ధారించిన తర్వాత చాలా గందరగోళం ఏర్పడింది. ఇది సుభాష్ చంద్రబోస్ గారివి కాదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అలాగే మరికొన్ని పరిశోధనలు చేయాలి, అంటే పూర్తిగా కాదని చెప్పలేం కానీ ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంది. ఇటు వాళ్ళ అమ్మాయి గారితో పాటు రకరకాల ఇంకా కుటుంబ సభ్యులు మిగతా కలకత్తాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ రక్త నమూనాలు తీసుకొని టెస్టులు చేయడం జరిగింది. అలాగే అది పెద్ద క్లారిటీ రాలేదు. ఆ తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మారింది కదా, బీజేపీ వచ్చిన తర్వాత చాలా వేగంగా అస్థికలు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకి అలాగే అంటే ఈ డాక్టర్లకి అంతు చిక్కింది ఏంటంటే ఈ డిఎన్ఏ మీద ఒక డౌట్ ఉంది. ఇవి ఇప్పటికీ ఆయనవా కాదా అనే విషయం మీద క్లారిటీ రాలేకపోతున్నారు. అంటే ఇవి వేరే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు అన్న విధంగా. దాంతో ఇప్పుడు ఆ రెన్కోజీ ఆలయంలోనే ఆ అస్థికలు ఉండిపోయాయి. ఇప్పుడు కేంద్రానికి ఏమొచ్చేసి అది అనితా సుభాష్ చంద్రబోస్ గారు ఏమొచ్చేసి అంటే వాళ్ళ అమ్మాయి గారు ఏమొచ్చేసి ఎలాగైనా సరే ఈ అస్థికలు తీసుకొచ్చి నేను చనిపోయేలోగా నా తండ్రి అస్థికలు భారత నదిలో కలపాలని చెప్పి ఆవిడ అంత్యక్రియలు చేయాలి ఏదో ఒక విధంగా అని చెప్పి ఆవిడ కోర్టుకి తెలిపితే కోర్టు ఏమొచ్చేసి కేంద్రానికి ఆదేశించింది ఏదో తొందరగా తేల్చండి అని చెప్పి.